గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఈ రోజుతో ఆయన రిమాండ్ ముగియనుండటంతో రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు వర్చువల్ గా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ నెల 25 వరకు వంశీ రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులను విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హలో ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వల్లభనేని వంశీ అంశానికి సంబంధించి మరొక షాకింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఏదైతే పోసాని కృష్ణమురళి అంశం గాని, మరో పక్క వివాదాస్పద దర్శకుడు వర్మ గాని, వీళ్ళిద్దరు అంశాలు చూసుకుంటే వీరికి కొంతమేరకు సానుకూల స్పందన కోర్టుల నుంచి రావటం, వీరికి కొంతమేరకు బెయిల్ దక్కటం, వీరు బయటికి రావటం, మరో పక్క ఏదైతే బోరుగడ్డ అనిల్ కు సంబంధించిన అంశం, అతనికి కూడా ఆ పెరోల్ బెయిల్ దొరకటం, అతను ఆ బెయిల్ తీసుకొని బయట తిరగటం, మొత్తంగా చూసుకుంటే వంశీ ఆ అంశానికి సంబంధించి కూడా ఆ బెయిల్ దక్కుతుంది, అతనికి బెయిల్ ఇస్తారు అన్న కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా అందరూ సంతోషిస్తున్న పరిస్థితి ఉంది. అందరికీ వరుసగా ఆ బెయిల్ రావటం అందరికీ అనుకూలంగా ఉండటంతో మరొకసారి వంశీకి బెయిల్ దక్కిద్ది అని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, లాయర్లు అందరూ కూడా అనుకున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ ఆ వంశీకి మరొకసారి షాక్ తగిలింది అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఆ షాక్ లోనే ఉన్నారనుకోవచ్చు. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఆ రిమాండ్ ను మరొకసారి పొడిగిస్తూ కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆ నిర్ణయం తీసుకోవటం వంశీకి మరొకసారి భారీ షాక్ గురయ్యారనుకోవచ్చు. ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ఖచ్చితంగా ఆ వల్లభనేని వంశీకి రిమాండ్ టైం అయిపోవడంతో అతనికి కొంతమేరకు బెయిల్ ఇస్తారు, బెయిల్ వస్తుంది అన్న కోణంలో చాలా ఆనందంతో ఎదురు చూస్తున్నారనుకోవచ్చు. వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒకసారిగా వాళ్ళకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎస్సీ ఎస్టీ కోర్టులో జరిగిన వంశీ ఒక లాయర్లు కానీ, గవర్నమెంట్ పీపీ లాయర్లు కానీ, ఆ ఇరు పక్కలు కూడా ఆ కోర్టులో మరొకసారి వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తారని వాళ్ళు, వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వారని వీరు జరిగిన సుదీర్ఘ ఆ విచారణలో ఆయనకి ఆ బెయిల్ మంజూరు చేయకుండా మరొకసారి రిమాండ్ ను పొడిగిస్తూ కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి అయింది. ముఖ్యంగా ఏదైతే వల్లభనేని వంశీకి నేటితో రిమాండ్ ముగిసింది. వల్లభనేని వంశీని ఆ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వల్లభనేని జూమ్ యాప్ ద్వారా హైకోర్టు జడ్జికి, న్యాయమూర్తికి, విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తికి ఆ జూమ్ యాప్ ద్వారా ఆ లైవ్ లో ఈ కేసు విచారణ జరిగింది. విచారణ అనంతరం కూడా వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఆ రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఆ తీర్పు వివరించింది. అయితే వల్లభనేని వంశీ ఆ కస్టడీ పిటిషన్ తాజాగా ఆయన ఏదైతే వల్లభనేని వంశీ ఆ కస్టడీ పిటిషన్ కూడా కొట్టేయాలని ఆయన అప్లై చేసుకున్నారు. ఆ కొట్టేయడంతో మరొకసారి ఆయన అప్పీల్ చేసుకోవడంతో ఆ అప్పీల్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరొకసారి విచారణ చేసేందుకు కూడా కస్టడీ కోర్టు పోలీసులు మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ ఎస్టీ ఆ కోర్టు పూర్తి విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఆ కస్టడీ పిటిషన్ అయితే కోర్టు డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు, విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు. అయితే విచారణను ఈ నెల 12వ తేదీకి ఆ వాయిదా వేస్తున్నట్లు కూడా న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆ కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సత్యవర్ధన్ తరపున లాయరు 2 రోజులు ఆ సమయం కోరారు కోర్టుని. సమయం కోరటంతో ఆ బెయిల్ పిటిషన్ అయితే విచారణని మళ్ళా 12వ తేదీకి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని
ఆ పిటిషన్ దాఖలు చేశారు కోర్టుకి. పిటిషన్ పై కూడా ఆ కోర్టు విచారణ చేసింది. అయితే ఇతర ఖైదీలతో పాటు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని పంపించడం కుదరదని, రాజకీయ నేపథ్యం, గతంలో ఆయన 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం, అలాగే టీడీపీకి ఆయన ప్రధాన శత్రువుగా ఉండటం, అలాగే చంద్రబాబు మీద పలు రకాలైన వాదనలు, పలు రకాలైన మాటలు అంటూ మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అతను ఒక ప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో మిగతా ఆ ప్రజలు ఉంటున్న బ్యారక్ లో గనక ఆ వంతిని వేస్తే పలు రకాల గొడవలు, ఇబ్బందులు వెరసి ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందంటూ కూడా జైలు అధికారులు ఆ కోర్టుకైతే వెల్లడించారు. భద్రతా కారణాలతోనే బ్యారక్ మార్చలేమని కోర్టుకు స్పష్టం చేయడంతో ఆ కోర్టు మరొకసారి ఆ విచారణలో దీని గురించి మాట్లాడదామంటూ కూడా కోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ వల్లభనేని వంశీ ఆ జైలు అధికారులకి విన్నపం చేసుకున్నారు. అదే కోర్టు కూడా వివరించారు. ఏదైతే తాను కొంత మేరకు మానసిక ఇబ్బంది పడుతున్నానని, మెత్తటి దిండు దుప్పటి లేకపోవడం వల్ల కొంత మేరకు ఇబ్బంది పడుతున్నాను, అవస్థలు పడుతున్నా అంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు మొత్తానికి వంశీకి ఎట్టకేలకు మెత్తటి దిండు దుప్పటి ఇవ్వడానికైతే జైలు అధికారులు ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది రిహానా.